హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్కి మొత్తం అందరూ సిద్ధమైపోయారు. మరి ఈ వీడియోలో మనం పిచ్ ఎవరికి సహకరించే అవకాశం ఉంది, రెండు టీమ్స్ ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ అనమాట. అంటే చాలామంది క్లియర్ కట్గా ఇండియా ఫేవరెట్, నేను కూడా ఇండియా గెలవాలని కోరుకుంటాను, కానీ పాకిస్తాన్ని తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకు అన్నది ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. అండ్ అలాగే మనం రెండు టీమ్స్ ప్లేయింగ్ 11 కంపారిజన్ వీడియో చేసాము. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి, చాలా మంచి వీడియో అనమాట, మీకు క్లారిటీ వస్తుంది రెండు టీమ్స్ గురించి. అండ్ అలాగే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే T20 వరల్డ్ కప్ ప్రిడిక్షన్స్తో పాటుగా మనం ఎప్పటికప్పుడు క్రికెట్ అప్డేట్స్ అనేవి అక్కడ మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. సో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఇక లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడేసుకొని, ఆ తర్వాత పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకొని, ఆ తర్వాత అనాలిసిస్ అనేది చేద్దాము. సో ఫస్ట్ టీమిండియా ప్లేయింగ్ 11 చూసాము అంటే ఒకసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లేదా కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్. సో మీకు తెలుసు అక్షర్ పటేల్ ఆడాడు లాస్ట్ మ్యాచ్ అనేది టీమిండియా ఫస్ట్ మ్యాచ్ గెలిచిన మ్యాచ్లో. అయితే ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట, బట్ అది హై పర్సెంట్ కాదు, మేబీ ట్రై చేయొచ్చు కుల్దీప్ యాదవ్ని. అండ్ ఇప్పుడు పాకిస్తాన్ ప్లేయింగ్ 11 చూసాము అంటే వీళ్ళ టీంలో కూడా మేబీ జరిగితే ఒక చేంజ్ జరిగే అవకాశం ఉందన్నమాట. బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, ఉస్మాన్ ఖాన్, ఫకర్ జమాన్, అజమ్ ఖాన్ లేదా సైమ్ అయూబ్, ఇఫ్తిఖర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది, నదీమ్ షా, మొహమ్మద్ అమీర్, హారిస్ రౌఫ్. సో మీకు తెలుసు అజమ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడు. అండ్ అలాగే టీమిండియాతో మ్యాచ్ అంటే ఫీల్డింగ్ కానీ లేకుంటే వేరే ఏ డిపార్ట్మెంట్స్లో అయినా సరే కొంచెం రన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అంటే ప్రతి సింగిల్ని ట్రై చేయాలి కాబట్టి మేబీ అజమ్ ఖాన్ని ఈ మ్యాచ్కి కూర్చోబెట్టి సైమ్ అయూబ్ని తీసుకునే అవకాశం ఉంది అనమాట. సో ఈ విధంగా రెండు చేంజెస్ మాత్రమే ఉండే అవకాశం ఉంది, రెండు టీమ్స్లో కలిపి పెద్దగా ఎక్కువ చేంజెస్ ఉండవు. ఇక నెక్స్ట్ మనం ఇప్పుడు నసౌ కంట్రీ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే, సో మీ అందరికీ తెలుసు నసౌ కంట్రీ పిచ్ రిపోర్ట్ పైన ఆల్రెడీ ఐసీసీ ఒక స్టేట్మెంట్ పాస్ చేసిందనమాట. అదేంటి అంటే అందరూ అనుకున్నట్టుగానే పిచ్ కొంచెం సరిగ్గా సహకరించట్లేదు, సో దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి వరల్డ్ క్లాస్ క్రియేటర్స్ వర్క్ చేస్తున్నారని చెప్పారు. బట్ వాళ్ళు చెప్పాక కూడా కొన్ని మ్యాచ్లు జరిగాయి, పెద్దగా ఏం చేంజెస్ కనిపించట్లేదు, పిచ్ ఇంకా అన్ప్రెడిక్టబుల్ గానే కనిపిస్తుంది అనమాట. అంటే బాల్ అనేది ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు, ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా సరే ఆ పిచ్లో ఇబ్బంది పడుతున్నారు. బట్ ఒకటి మాత్రం కన్ఫర్మ్, పేస్ బౌలింగ్కి అద్భుతంగా అనుకూలిస్తుంది పిచ్. అలాగే స్పిన్నర్స్కి అనుకూలించదా అంటే పిచ్ స్లోగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియేషన్స్ని యూజ్ చేస్తే ఆర్మ్ బాల్స్ అలాంటివి యూజ్ చేశారనుకోండి కొంతమంది స్పెసిఫిక్ స్పిన్నర్స్, సో ఖచ్చితంగా వాళ్ళకు కూడా వర్కౌట్ అవుతుంది. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను ఈ పిచ్లో టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎంత పెద్ద టాప్ బ్యాట్స్మెన్ అయినా సరే టెక్నిక్ లేకుండా ఆడితే ఈ పిచ్లో ఆడడం చాలా కష్టం, మరీ ముఖ్యంగా వ్రిస్ట్ని బాగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో అలాంటి వాళ్ళకు ఈ పిచ్ బాగా కలిసి వస్తుంది, ఎందుకంటే పిచ్ పెద్దగా ఉంది కాబట్టి. సో సింగిల్స్ డబుల్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. అదే టైంలో అవుట్ ఫీల్డ్ అనేది చాలా స్లోగా ఉందన్నమాట. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఫోర్స్ కొట్టడం, బౌండరీస్ కొట్టడం చాలా కష్టం. లాఫ్టెడ్ షాట్స్ ఆడదాం అనుకుంటే గ్రౌండ్ ఏమో పెద్దగా ఉంది కాబట్టి టెక్నిక్ యూజ్ చేస్తూ డబుల్స్ సింగిల్స్ తీసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో అలాంటి బ్యాట్స్మెన్స్ అయితే మన టీంలో చాలా మంది ఉన్నారు, మనం భయపడాల్సిన పని లేదు. పాకిస్తాన్ టీంలో కూడా అలాంటి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బాబర్ ఆజమ్ అనమాట, ఎక్కువగా తను టెక్నిక్ పైన డిపెండ్ అవుతూ ఉంటాడు, తనేమి అన్ఆర్థడాక్స్ షాట్స్ ఏమి ఆడనమాట. సో ఇలా ఉందన్నమాట పరిస్థితి పిచ్ రిపోర్ట్ది. ఒకటి మాత్రం పక్కా చెప్పాను కదా, మంచి బౌలింగ్ సెటప్ ఎవరికి ఉంటుందో వాళ్ళు గెలవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి చెప్పట్లేదు, ఇక్కడ జరిగే తర్వాత మ్యాచ్లో ఎవరిదైనా సరే ఆ విధంగా ఉంది పరిస్థితి. ఇక మనం పిచ్ రిపోర్ట్ని క్లియర్గా తెలుసుకున్నాము డీటెయిల్డ్గా. ఇంకొక విషయం చెప్పాలి, ఈ మ్యాచ్ మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 8కి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ టాస్ 7:30కి పడుతుంది. మీరు స్టార్ స్పోర్ట్స్లో అలాగే హాట్స్టార్లో ఈ మ్యాచ్ని మీరు లైవ్ చూడొచ్చు. ఇక అనాలిసిస్ విషయానికి వద్దాం. సో టీమిండియా ఖచ్చితంగా హాట్ ఫేవరెట్స్, టీమిండియానే గెలుస్తుంది, గెలవాలి కూడా. అయితే పాకిస్తాన్ని తక్కువ అంచనా వేయచ్చా? అయితే T20 వరల్డ్ కప్కి ముందు వాళ్ళు కొన్ని మ్యాచ్లు ఆడారు, కొన్ని సిరీస్లు పెద్దగా పర్ఫామ్ చేయలేదు. అండ్ స్టార్ట్ చేసిన టోర్నమెంట్లో ఫస్ట్ మ్యాచ్ యూఎస్ఏతో చాలా సింపుల్గా ఓడిపోయారు. అంటే యూఎస్ఏ అంత స్ట్రాంగ్ కంట్రీ అయితే కాదు, బట్ వాళ్ళతో ఓడిపోయారు అనమాట. ఈ విధంగా చూసుకున్నప్పుడు పాకిస్తాన్ ఫీల్డింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ చాలా లోగా కనిపిస్తుంది. అయితే ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఏ ప్లేయర్ ఫామ్తో సంబంధం లేదు, ఎందుకంటే ఇది హై వోల్టేజ్ ప్రెజర్ మ్యాచ్ అనమాట. ప్రతి ఒక్కరు అంటే ఈ టీంలోని 11 మంది, ఆ టీంలోని 11 మంది ఒక వెయిట్
వాళ్ళ తలపని పెట్టుకుని ఆడుతూ ఉంటారు. అంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. ఒక్క బాల్ చాలు ఆ ప్రెజర్ని సరిగ్గా హ్యాండిల్ చేయకుంటే అవుట్ అయిపోవడానికి, ఒక్క క్యాచ్ చాలు ఆ ప్రెజర్ని సరిగ్గా హ్యాండిల్ చేయకుంటే క్యాచ్ డ్రాప్ అవ్వడానికి. ఇలాంటి పరిస్థితులు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో మనం చూస్తూ ఉంటాము. సో ఒకటి పక్క ఏ టీం ఫామ్లో ఉంది అంటే మనం కళ్ళు మూసుకొని టీమిండియా ప్లేయర్స్ ఫామ్లో ఉన్నారని చెప్పేయచ్చు. అసలు ఫామ్లో లేని టీం అంటే పాకిస్తాన్ అని చెప్పేయచ్చు. బట్ వాళ్ళ కోచ్ ఎవరు అంటే గ్యారీ క్రిస్టన్, మీకు తెలుసు 2011లో మన టీమిండియాకు కోచ్ చేశాడు, మనం కప్పు గెలిచేలా చేశాడు. అంటే ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు చూశారు, వాళ్ళ తప్పులు ఏంటనేది ఆ కోచ్ ఖచ్చితంగా చూశాడు అన్న కళ్ళతో. కాబట్టి వాళ్ళని ప్రిపేర్ చేయొచ్చు, టీమిండియా గురించి అతనికి బాగా తెలుసు. అండ్ వాళ్ళని ప్రిపేర్ చేయొచ్చు అనమాట, టీమిండియాని ఎలా ట్యాకిల్ చేయాలి అని, అండ్ ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్స్ని ఎలా అవుట్ చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ కంపారిజన్ వీడియోలో చెప్పాను అనమాట, పాకిస్తాన్ దగ్గర మంచి పేస్ బౌలింగ్ సెటప్ ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నారు, మన ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్స్ అయిన రోహిత్ శర్మ అవ్వచ్చు, లేకుంటే ఇంకొంతమంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా లెఫ్ట్ ఆర్మ్ పేసర్కి బాగా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఫామ్లో లేకున్నా సరే ఇంపార్టెంట్ వాళ్ళు కూడా ఒకప్పుడు సూపర్ ఫామ్లో ఉండే బౌలర్సే కదా. సో లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ ఇబ్బంది పడినప్పుడు మన బ్యాట్స్మెన్స్ అవుట్ అయ్యారంటే మన కష్టాలకు వెళ్ళే ప్రమాదం ఉంటుంది. సో పాకిస్తాన్ని తక్కువ అంచనా వేయకూడదని చెప్తున్నాను. ప్రెజర్ని ఎక్కువగా హ్యాండిల్ చేసే టీం ఈరోజు మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఉంది పరిస్థితి. బట్ బ్యాటింగ్ పరంగా చూసుకున్నామంటే మాత్రం మనం విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ పైన ఇంపెకబుల్ రికార్డు ఉందన్నమాట. అది మామూలు రికార్డు కాదు. ఇంతవరకు నాకు తెలిసి హిస్టరీలోనే పాకిస్తాన్ పైన అలాంటి రికార్డుని ఎవరు పెట్టుకొని ఉండరు. అండ్ ఇంకా T20 వరల్డ్ కప్, లాస్ట్ T20 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ మన కళ్ళ ముందే ఉంది. మళ్ళీ అలాంటి ఇన్నింగ్స్ రావాలి, ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫస్ట్ మ్యాచ్లో సరిగ్గా ఆడలేదు. బట్ ఖచ్చితంగా ఈరోజు ఆడే అవకాశం ఉంది, ఎందుకంటే ఓపెనర్గా వస్తున్నాడు కాబట్టి. ఇక రోహిత్ శర్మ, సో అతను కూడా లాస్ట్ టైం మనం వరల్డ్ కప్లో పాకిస్తాన్ ఫేస్ చేసినప్పుడు సూపర్గా పర్ఫామ్ చేశాడు. ఆ రోజు నుంచే పాకిస్తాన్ ఫామ్ అనేది డిపోతో వస్తుందన్నమాట. రోహిత్ శర్మ కొట్టిన కొట్టుడికి తక్కువ రన్సే కొట్టాడు, కానీ ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు ఆ రోజు. సో కాబట్టి ఇద్దరు ఇంపార్టెంట్ ప్లేయర్స్ మన వాళ్ళు ఓపెనింగ్ చేస్తున్నారు కాబట్టి టీమిండియాకు బాగా కలిసి వచ్చే అంశము. అయితే ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఆడుతున్నారు, అలాగే షాహీన్ అఫ్రీదిని ఎలా ట్యాకిల్ చేస్తారు వీళ్ళు చూడాలి. సో ఇది పరిస్థితి. ఇక ఈ వైపుకి వచ్చామంటే మనం ఎక్కువగా చూడాల్సింది ముగ్గురు బ్యాట్స్మెన్స్ అనమాట. ఒకటి ఫకర్ జమాన్ ఫస్ట్ ప్లేస్లో పెట్టండి, ఆ తర్వాత సెకండ్ మొహమ్మద్ రిజ్వాన్, ఆ తర్వాత బాబర్ ఆజమ్. ఎందుకంటే బాబర్ ఆజమ్ ఆడతాడు కానీ థ్రెట్ ఇన్నింగ్స్ ఏం ఆడనమాట. అంటే అతను ఇన్నింగ్స్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తాడు, పెద్ద హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్ కాదు. హిట్టింగ్ చేసినా సరే మహా అయితే 150, అంటే లాస్ట్ స్ట్రైక్ రేట్ చెప్తున్నా 150, 140 మెయింటైన్ చేయగలుగుతాడు. కాబట్టి మనకు T20లో అతని నుంచి పెద్ద థ్రెట్ ఏమి ఉండదు. కానీ మొహమ్మద్ రిజ్వాన్, ఫకర్ జమాన్ దగ్గర నుంచి థ్రెట్ ఉండే అవకాశం ఉంది. సో ఇదనమాట. ఇక ఆల్రౌండర్స్ ఎలాగో మన దగ్గర చాలా మంచి పవర్ఫుల్ ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి ఆ విధంగా చూసుకున్నా మనమే స్ట్రాంగ్గా కనిపిస్తున్నాము. సో ఈ మ్యాచ్లో టీమిండియా తప్పకుండా గెలుస్తుంది, గెలిచి తీరాలి. నాకైతే డౌట్ లేదనమాట, టీమిండియా పైనే నేనైతే ఉన్నాను, గెలుస్తుందని చెప్పి. చాలా మంది, మనమే కాదు 99% ఇండియన్స్ అందరూ కూడా ఖచ్చితంగా టీమిండియా వైపే ఉంటారు. సో టీమిండియా గెలవాలని కోరుకుందాము. సో తప్పకుండా కంపారిజన్ వీడియోని చూడండి, అలాగే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, అసలు మిస్ అవ్వకండి. ఇంపార్టెంట్ అప్డేట్స్, మ్యాచ్ ప్రిడిక్షన్స్ మీకు ఎప్పటికప్పుడు అక్కడ తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.